హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు technehemiahofficial యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒకే వాట్సాప్ అకౌంట్ని రెండు డివైజెస్లో ఎట్లా వాడాలో చూద్దాం. ఇది వాట్సాప్ తీసుకొచ్చిన ఒక కొత్త ఫీచర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ ఫీచర్ తీసుకొచ్చి కూడా చాలా కాలం అయింది, దాదాపు ఒక 2-3 నెలలు అవుతున్నట్టుంది. కాకపోతే తీసుకొచ్చి మళ్ళా స్టాప్ చేసింది కొంతకాలం, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చింది. చాలామందికి ఈ ఫీచర్ గురించి తెలుసు, కాకపోతే ఇంకా కొంతమంది మన ఛానల్లో ఒకే వాట్సాప్ని 2 ఫోన్స్లో ఎట్లా వాడాలి చెప్పన్నా అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. సో ఇంకా కొంతమందికి తెలియదు కాబట్టి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తాను. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. వాట్సాప్ అంటే ఒక ఫీచర్ ఉంది, తెలుసుకోండి అని చెప్పి షేర్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటే వాట్సాప్ అకౌంట్ని 2 డివైజెస్లో యూజ్ చేయాలంటే ఫస్ట్ ఒక ప్రైమరీ డివైస్ అనేది ఉంటుంది కదా. నా కేసులో వచ్చరికి ప్రైమరీ డివైస్ వచ్చరికి ఐఫోన్ నా ప్రైమరీ డివైస్, డైలీ డ్రైవర్ అనమాట. అండ్ సెకండరీ డివైస్ వచ్చరికి ఆండ్రాయిడ్ ఐక్యూ Z7. సో ఐఫోన్లో ఉన్న సేమ్ అకౌంట్ని నేను ఆండ్రాయిడ్లో కూడా యూజ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ నా ప్రైమరీ డివైస్ వచ్చరికి ఈ ఐఫోన్లో ఆల్రెడీ నా ప్రైమరీ వాట్సాప్ అనేది ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంది. ఆల్రెడీ నేను దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ యూజ్ చేస్తున్న అకౌంట్ని ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా తీసుకోవాలి. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే సెకండరీ డివైస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ఇన్స్టాల్ చేయాలి. వాట్సాప్ ఇన్స్టాల్ చేసి ఆల్రెడీ ఇంకేదన్నా వేరే అకౌంట్ యూజ్ చేస్తామంటే ఆ అకౌంట్ని లాగౌట్ చేసేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ పేజ్లోకి రావాలన్నమాట. అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పేసి వాట్సాప్ సెటప్ చేసేది ఉంటుంది కదా, ఆ పేజ్లోకి వచ్చేస్తే కావాల్సిన పర్మిషన్స్ ఇచ్చేసి ఇక్కడ మీకు ఒక మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా, అక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ ఇవ్వకుండా పైన ఇక్కడ మీకు ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అని ఉండే దగ్గర దానికి ఎదురుగా 3 డాట్స్ అయితే ఉంటాయి ఆప్షన్స్. సో అక్కడ మీకు దాని మీద క్లిక్ చేస్తే లాగిన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని వస్తుంది. అప్పుడు మీకు ఈ స్క్రీన్లో ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మీ ప్రైమరీ డివైస్ తోటి స్కాన్ చేయండి. ఒకవేళ ఐఫోన్ అయితే మీరు లింక్డ్ డివైజెస్లోకి వెళ్ళి లింక్ డివైస్ మీద క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయాలి. అదే ఆండ్రాయిడ్ డివైస్ అయితే వాట్సాప్ వెబ్ ఉంటుంది కదా, ఈ వాట్సాప్ వెబ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ సెకండరీ డివైస్లో చూపిస్తున్న క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయండి. స్కాన్ చేయటం ఈ సెకండరీ డివైస్లో కూడా సేమ్ మీ ప్రైమరీ డివైస్లో ఏ వాట్సాప్ అయితే ఉందో ఆ వాట్సాప్ అయితే వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్లు అన్నీ ఈ సెకండరీ డివైస్లో కూడా వస్తాయి. అండ్ మీరు మెసేజ్లు దీని నుంచి అయినా పెట్టుకోవచ్చు, ఈ సెకండరీ డివైస్ నుంచి అయినా పెట్టుకోవచ్చు. కాల్స్ కూడా ప్రైమరీ డివైస్ నుంచి చేసుకోవచ్చు, సెకండరీ డివైస్ నుంచి చేసుకోవచ్చు. అండ్ కాల్స్ కూడా మీరు ఏ ఫోన్లో కాల్ తీసుకుంటే ఆ ఫోన్లోనే వినిపిస్తుంది. ప్రైమరీ డివైస్లో కాల్ తీసుకుంటే సెకండరీ డివైస్లో వినపడడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వెళ్ళలేవు. కాల్స్ అయితే 2 వస్తాయి, కాకపోతే ఫస్ట్ దేంట్లో అటెండ్ చేస్తే దాంట్లో మాత్రం మీకు కాల్ అవతల వాళ్ళ వాయిస్ అయితే మీకు వినిపిస్తుంది. అండ్ వాట్సాప్ స్టేటస్ మాత్రం మీరు సెకండరీ డివైస్ నుంచి అయితే పెట్టలేరు. జస్ట్ సెకండరీ డివైస్లో మీరు వాట్సాప్ స్టేటస్లు అన్నీ చూడొచ్చు, బట్ మీరు స్టేటస్ పెట్టాలంటే మాత్రం సెకండరీ డివైస్ నుంచి అయితే పెట్టలేరు. ఓన్లీ ప్రైమరీ డివైస్ నుంచి మాత్రమే వాట్సాప్ స్టేటస్ అయితే మీరు పెట్టగలరు. ఇది ఓవరాల్గా వాట్సాప్ది ఒక కొత్త ఫీచర్ అయితే. ఇట్లా మీరు ఒకటే అకౌంట్ని 2 ప్యారలల్ డివైజెస్లో అయితే యూస్ చేయొచ్చు. ఇంకా వాట్సాప్లో ఈ మధ్యకాలంలో చాలా కొత్త ఫీచర్స్ అయితే వచ్చినాయి. ఆ కొత్త ఫీచర్స్ అన్నీ కూడా సమ్అప్ చేసి ఒక వీడియో కూడా చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.